హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ తేజ తెలుగు. ఫ్రెండ్స్, ఫైనల్ గా మనకి 15 జన్ ఇంటెల్ డెస్క్టాప్ పీసీస్ అయితే మనకి ఫైనల్ గా లాంచ్ అయితే అవబోతున్నాయి. ఇంతవరకు చాలా మంది వెయిట్ చేశారు కదా. బేసిక్ గా ఏంటంటే మనకి 14 జన్ వరకు మనకేమో నార్మల్ ప్రాసెస్ ఉన్నాయి. 15 జన్ నుంచి చాలా హై ఎండ్ ప్రాసెస్ అయితే తీసుకొచ్చారు. ఈ 15 జన్ ప్రాసెస్ లో వచ్చిన చేంజెస్ అండ్ ప్రీవియస్ జన్ తో కంపేర్ చేసుకుంటే వచ్చిన చేంజెస్ అండ్ దీనిలో పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, దీని కాస్ట్ ఎలా ఉంటుంది అన్నది ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియో చివరిదాకా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లింక్ క్లియర్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ది వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 15 జన్ సిపియూస్ వచ్చేసరికి ఫ్రమ్ ద నేమ్ నుంచి పెర్ఫార్మెన్స్ వరకు ఎవ్రీథింగ్ చేంజ్ చేసేసారు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ గురించి మాట్లాడుకోవాలి. బేసిక్గా మనకి ప్రీవియస్ జనరేషన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఇన్ కేస్ i3 11th జన్ అయితే i3 1125Z4 అని చెప్పేసి, అదే i5 12 జన్ అయితే i5 12268 ఇట్లా వచ్చేది కదా. ఇలా ఈ విధంగా మనకి నేమ్ అనేది ఉండేది కదా. బట్ ఇప్పుడు మార్చేశారు. ఇవి వచ్చేసరికి మనకి అల్ట్రా కోర్ సిరీస్ అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. మనకి ల్యాప్టాప్స్ లోని లూనార్ లేక్ లేదా మెటల్ లేక్ లోని ఎట్లా అయితే అల్ట్రా కోర్ సిరీస్ అయితే తీసుకొచ్చారో, అలానే మనకేమో డెస్క్టాప్ ప్రాసెసర్స్ లో కూడా ఫైనల్ గా అల్ట్రా కోర్ అయితే తీసుకొచ్చారు. అంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మనకి 15 జన్ నుంచి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ 15 జన్ ప్రాసెస్ ని ఒక నేమ్ అయితే అసైన్ చేశారు, అదే యారో లేక్ అనమాట. ఈ యారో లేక్ వచ్చేసరికి మనకి 2 నానోమీటర్స్ వరకు మనకేమో ప్రాసెస్ నోడ్ ఆర్కిటెక్చర్ అయితే వచ్చింది. ప్రీవియస్ గా చూసుకున్నట్టయితే 7 నానోమీటర్స్ తో అయితే 14 జన్ వచ్చింది. దాంతో కంపేర్ చేసుకుంటే ఇది బాగా ఇంప్రూవ్ అయితే చేశారు ఫ్రెండ్స్. అంతేకాదు ఈ ప్రాసెసర్ వచ్చేసరికి మనకేమో 200 లైన్అప్ సిరీస్ తో అయితే ఒకసారి మీరు దీని నేమ్స్ దగ్గర చూసుకున్నట్టయితే ప్రీవియస్ గా మనకి i9 11 జన్ i9 12 జన్ అలా ఉండేది కదా. మనకి ఇక్కడ నేమ్స్ అబ్జర్వ్ చేయండి, అల్ట్రా సిరీస్ అయితే వచ్చేసింది ఫైనల్ గా. మనకి అల్ట్రా 9, అల్ట్రా 7, అల్ట్రా 5 అయితే మనకి ప్రెసెంట్ అయితే ఉన్నాయి. టోటల్ గా మనకి ఏమో 5 ప్రాసెస్ అయితే తీసుకొచ్చారు. అల్ట్రా 9 చూసుకున్నట్టయితే మనకి 285K అయితే తీసుకొచ్చారు. అండ్ అల్ట్రా 7 చూసుకున్నట్టయితే 2 తీసుకొచ్చారు, 265K ఒకటి, 265K ఒకటి. అండ్ అల్ట్రా 5 చూసుకున్నట్టయితే మనకి 245K ఒకటి, 245KF అయితే తీసుకొచ్చారు. అందరికీ తెలిసే ఉంటుంది కే అంటే ఏంటి, కేఎఫ్ అంటే ఏంటి. కే ఇన్ ద సెన్స్ మనకి అన్లాక్డ్ ప్రాసెస్ అంటే ఓవర్ క్లాకింగ్ అవుతుంది. ఎఫ్ అంటే మనకేమో డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ కంపల్సరీ అవసరం వస్తుంది, అంటే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉండదు. ఇట్లా ఉంటుంది అనమాట. ఈ నేమ్స్ ఉంటాయి, మీకు నేమ్స్ తెలిసే ఉంటుంది. జీ అంటే ఏంటి, యూ అంటే ఏంది, హెచ్ అంటే ఏంది, ఇట్లా మనకు వచ్చాయి. ప్రెసెంట్ అయితే ఈ 5 తీసుకొచ్చారు. ఈ 5 లో మనకైతే మాత్రం మనకి అల్ట్రా 9 ఒకటి తీసుకొచ్చారు, అల్ట్రా 7 2 అండ్ అల్ట్రా 5 2 తీసుకొచ్చారు. మరి ఇంకా అల్ట్రా 3 అనేది ఇంకా తెలియదు వచ్చిందా లేదా అనేసి. వీటి గురించి అయితే ప్రెసెంట్ మాట్లాడుకుందాం. ఇవి వచ్చేసరికి మనకి 200 సిరీస్ లైన్అప్ తో అయితే తీసుకొచ్చారు. చూసుకున్నట్టయితే మనకి 24 కోర్ అయితే ఉంది మనకి అల్ట్రా 9 లోని. మనకి అదే 7 లో అయితే 20 కోర్ అయితే ఉంది. అండ్ అల్ట్రా 5 లో అయితే మనకి 14 కోర్ ఉన్నది అనమాట. మనకి ప్రీవియస్ జనరేషన్ లోని మనకి హైపర్ థ్రెడ్డింగ్ ఉండేది. హైపర్ థ్రెడ్డింగ్ అంటే సింపుల్ గా చెప్పాలంటే సింగిల్ కోర్ ఒక థ్రెడ్ ఉంటే ఆ థ్రెడ్ 2 కోర్స్ గా మనకి పెర్ఫార్మెన్స్ చేస్తుంది అనమాట. హైపర్ థ్రెడ్డింగ్ అంటారు దాన్ని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 కోర్ 8 థ్రెడ్ ఉంటుంది. అంటే ఒక కోర్ ఏదైతే ఉందో, ఒక ఫిజికల్ కోర్ ఏదైతే ఉందో, అది 2 కోర్స్ గా పెర్ఫార్మెన్స్ చేస్తుంది. దానివల్ల మల్టీ టాస్కింగ్ అనేది అవుతుంది. బట్ ఇప్పుడు 15 జన్ నుంచి మనకి హైపర్ థ్రెడ్డింగ్ అనేది లేదు ఫ్రెండ్స్. ఎన్ని కోర్స్ ఉన్నాయి అన్ని థ్రెడ్స్ ఉన్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 24 కోర్స్ ఉన్నాయి, 24 థ్రెడ్స్ ఉన్నాయి, 20 కోర్స్ ఉన్నాయి, 20 థ్రెడ్స్ ఉన్నాయి. ఇట్లయినా ఉంటుంది అనమాట. ఎందుకంటే పెర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేయడం వల్ల మనకి హైపర్ థ్రెడ్డింగ్ అనేది తీసేయడం జరిగింది. అంతేకాదు ఫ్రెండ్స్, మనకి ఇందులోనే మనకేమో ఈ కోర్స్ పీ కోర్స్ అని చెప్పేసి ఉంది. మీకు కింద బ్రాకెట్స్ లో అబ్జర్వ్ చేసినట్టయితే మనకి 8 పీ కోర్స్ ఉన్నాయి, 16 ఈ కోర్స్ అని చెప్పేసి ఇలా అన్ని ఉన్నాయి కదా. అన్ని రకాలుగా మనకి ఇచ్చేసారు. బేసిక్ గా ఈ కోర్స్ పీ కోర్స్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఈ అంటే ఎఫిషియన్సీ, పీ అంటే పెర్ఫార్మెన్స్. ఈ ఎఫిషియన్సీ ఇన్ ద సెన్స్ పవర్ ఇస్ కన్జంప్షన్ ఎంత ఉంటుంది, అండ్ పీ అంటే పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది. అంటే కంటెంట్ క్రియేటర్స్ అవ్వచ్చు లేదా గేమర్స్ అవ్వచ్చు, వాళ్ళు పెర్ఫార్మ్ చేసేటప్పుడు ఆ పెర్ఫార్మెన్స్ అనేది ఎట్లా ఉంటుంది అని చెప్పేసి గిగ్ బెంచ్ లో చూపిస్తారు కదా, అవి అనమాట. ఈ ఈకోస్ పీకోస్ అనేది తీసుకొచ్చారు. ఈ ఈకోస్ పీకోస్ పరంగా చూసుకున్నట్టయితే మనకి ఈ కోర్ అనేది మనకి స్కై మౌంట్ ఆర్కిటెక్చర్ తో, అండ్ పీ కోర్ వచ్చేసరికి మనకేమో లైన్ కోవా అని చెప్పి స్పెల్ చేస్తారు. దాని కరెక్ట్ స్పెల్ ఏంటో తెలియదు, బట్ లైన్ కోవా అని చెప్పి నేను అనుకుంటున్నా. కోర్స్ తో అయితే వస్తుంది అనమాట, అంటే ఆ ఆర్కిటెక్చర్ తో అయితే వస్తుంది. ఈ కోర్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ 32% వరకు మనకి డెవలప్ చేయడం జరిగింది, ఇంప్రూవ్ చేయడం జరిగింది. అదే పీ కోర్స్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ 9% వరకు మనకేమో ఇంప్రూవ్ చేయడం జరిగింది. సో పెర్ఫార్మెన్స్ అనేది సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మాత్రం మీరు రాసి పెట్టి ఉంచుకోండి. అండ్ ఇక్కడ మనకి ఇంటిగ్రేటెడ్ జీపీయూ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి ఉన్న ఈ 5 మోడల్స్ లో 2 మోడల్స్ మాత్రమే మనకి ఇంటిగ్రేటెడ్ జీపీయూ లేదు. దానికి కంపల్సరీ డెడికేటెడ్ జీపీయూ అనేది కంపల్సరీ అవసరం వస్తుంది. బట్ మిగతా 3 ఉన్నాయి కదా, ఆ 3 కూడా మనకి ఎక్సీ గ్రాఫిక్ కార్డ్స్ అయితే వస్తుంది. చాలా పెర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా బాగుంటుంది బిఫోర్ మిగతా 14 జన్ తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇంకోటి అయితే మనకి చేంజ్ అయ్యడం జరిగింది అనమాట. యాక్చువల్ గా ఇది వచ్చేసరికి చిప్ సెట్ వచ్చేసరికి 800 సిరీస్ చిప్ సెట్ తో అయితే వస్తుంది. అంటే LGA 1851 తో అయితే వస్తుంది. బిఫోర్ అయితే మనకి 700 సిరీస్ తో ఉండే కదా. ఇది ఇప్పుడు
ఇప్పుడు ప్రెజెంట్ చేంజ్ చేశారు. అంటే మదర్ బోర్డ్స్ కూడా మనకు కొత్తగా వస్తది. సో ఈ 800 చిప్‌సెట్ వచ్చేసరికి మనకి పెర్ఫార్మెన్స్ చాలా బావుంటది. PCIe LAN 5.0 సపోర్ట్ చేస్తది. తర్వాత మనకేమో DDR5 6400 మెగాహెర్ట్జ్ ర్యామ్ అయితే సపోర్ట్ చేస్తది. హై ఎండ్ పెర్ఫార్మెన్స్ అయితే సపోర్ట్ చేస్తది. దెన్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇందాక నేను స్టార్టింగ్‌లోనే చెప్పాను. ఇది ఫస్ట్ ఏఐ ప్రాసెసర్, డెస్క్‌టాప్ ప్రాసెసర్ అనమాట. అంటే దీనిలో మనకి న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఉంది. ఎన్‌పియు అయితే ఉంది. బేసిక్‌గా మీకు అందరికి తెలిసే ఉంటది కదా! ఎన్‌పియు అనేది టాప్స్ టెరా ఆపరేషన్స్ పర్ సెకండ్‌తో ఇండికేట్ చేస్తాడనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకేమో అల్ట్రా 9 నుంచి 5 దాకా ప్రతీది కూడా 13 టాప్స్‌లో అయితే ఉంది. అంటే 13 ట్రిలియన్ ఆపరేషన్స్ పర్ సెకండ్ అయితే ఉంటది. అంటే చాలా బావుంటది పెర్ఫార్మెన్స్. అండ్ నెక్స్ట్ వీటి తాలూకా ఇంటెల్ కోర్ అల్ట్రా 200 సిరీస్ ఫ్లాగ్‌షిప్ గేమింగ్ ఎక్కువగా మంచి మంచి గేమింగ్స్ ఉన్నాయి కదా! అవి పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా బావుంది అంటున్నారు. మనకు ఆల్మోస్ట్ 13% వరకు ఫాస్టర్ CPU ఉంటది బిఫోర్ జనరేషన్‌తో కంపేర్ చేసుకుంటే. అండ్ అప్ టు 17 డిగ్రీస్ వరకు మనకేమో టెంపరేచర్ అనేది తగ్గుతది. అండ్ ఇది 165 వాట్స్ పవర్ కన్జంప్షన్ అయితే అవుతది. అండ్ టోటల్ ఓవరాల్ ఎన్‌పియు పెర్ఫార్మెన్స్ అయితే 36 టాప్స్ వరకు, అంటే ఇందాక చూపించిన 13 టాప్స్ కాకుండా ఓవరాల్‌గా చెప్తున్నాను. ఓవరాల్‌గా 36 టాప్స్ యావరేజ్‌గా మనకేమో పెర్ఫార్మెన్స్ అనేది ఉంటదని చెప్పేసి మనకేమో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంతేకాదు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఎవరైతే గేమింగ్ ఆడతారో వాళ్ళ తాలూకా గిగ్ బిన్స్ అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. అంతేకాదు మన కంటెంట్ క్రియేటర్స్ కోసం ఎస్పెషల్‌గా చూసినట్టయితే ఇక్కడ టాప్ టైర్ పెర్ఫార్మెన్స్ ఫర్ కంటెంట్ క్రియేటర్స్ అయితే ఉన్నది. పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం దుల్ల కొట్టేస్తుంది. బిఫోర్ 14 జెన్ గాని 13 జెన్‌తో కంపేర్ చేసుకుంటే. సో ఆబ్వియస్‌గా పెర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా బావుంటది ఫ్రెండ్స్. రిలీజ్ డేట్ యాస్ ఆఫ్ ఇంటర్నెట్‌లో చూసుకున్నట్టయితే మనకు అక్టోబర్ 24న ఇంటర్నేషనల్‌గా మనకైతే రిలీజ్ అవుతది. బట్ ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతది అనేది ఇంకా డేట్ అయితే మెన్షన్ చేయలేదు. అండ్ వీటి తాలూకా రేట్స్ అబ్జర్వ్ చేసినట్టయితే ఆల్మోస్ట్ మనకేమో $589 నుంచి $294 వరకు ఉంది. అప్రాక్సిమేట్‌గా మనకేమో 49,000 నుంచి ఆల్మోస్ట్ 24,000 వరకు డిపెండింగ్ అపాన్ లోవెస్ట్ ప్రాసెసర్. ఈ లోపు మనకి ఏదైనా కొత్తగా లాంచ్ అయితే చెప్పలేము. ప్రైస్ కూడా కొంచెం కాంప్రమైజింగ్ గానే ఉంది. బానే ఉంది. సో పెర్ఫార్మెన్స్‌కి మాత్రం అస్సలు అడ్డు చెప్పక్కర్లేదు. సూపర్ పెర్ఫార్మెన్స్ ఉంటది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ మీకేమో ఈ 15 జెన్ ప్రాసెసర్ తాలూకా పెర్ఫార్మెన్స్ అండ్ ఆల్సో వీటి తాలూకా ఫ్యూచర్స్ నచ్చుంటాయి. ఇన్ కేస్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై.